నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం. గోదావరి శాంతించిన వీడని ముంపుతో లంకల సతమతం. జలదిగ్బంధంతో విలీన మండలాలు విలవిల. తాగునీరు ఆహారం కోసం బాధితుల మొర. ప్రజల్లో వైకాపా భ్రమలు త్వరగానే తొలగిపోయాయన్న పవన్. హామీలు నిలబెట్టుకోని జగన్ను నిలదీయాలని పిలుపు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా. గతంలో 4 రాష్ట్రాలకు గవర్నర్గా విధులు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. విభజన సమస్యలపై అఖిలపక్ష భేటీలో ప్రస్తావించామన్న ఎంపీలు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధు. వాంగ్జీతో ఉత్కంఠ పోరులో టైటిల్ సొంతం. గోదావరి వరద ఉధృతితో విలీన మండలాల పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది. చింతూరు, ఎటపాక, కూనవరం, విఆర్పురం మండలాలు వారం రోజులుగా పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నీటిలోనే మగ్గిపోతున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ముంపు బాధితులు కన్నీరు పెడుతున్నారు. వరద ఉధృతితో విలీన మండలాలు తల్లడిల్లిపోతున్నాయి. వారం రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న ప్రజలు ముంపు వీడకపోవడంతో దిక్కుతోచని పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు కొండల మీదే తలదాచుకుంటున్నారు. మరికొందరు నిత్యావసరాల కోసం ఎదురుచూస్తున్నారు. కూనవరం, విఆర్పురంలో ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. చింతూరు, కూనవరం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్పురం, ఎటపాక మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుక్కనూరు మండలం మొత్తం జలదిగ్బంధంలోనే ఉంది. ఎటపాక మండలంలోని కూసుమానుపల్లి గ్రామం గోదావరిలో మునిగిపోయింది. పోలవరం ముంపు ప్రాంతమైన ఈ గ్రామంలో వారం రోజులుగా జనం నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని వాపోతున్నారు. వారం రోజులు అవుతుంది, ఎవరు అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మంచినీళ్ళు తాగటానికి మంచినీళ్ళు బోర్లని ముంచేసినాయి. ఎటు పోవటానికి దారి లేదు. ఒకటి దిబ్బు ఉంటే దిబ్బులో ఉన్నాము. ఈ గోదావరి కానీ వర్షం కానీ రావడం ఏ అధికారి వచ్చి సూచనలు లేవు. అసలు మా పరిస్థితి ఏంటి? ప్రజలు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం, ఇవాళకి వారం రోజుల నుండి ఎటు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. ఉల్లిపాయలు తెచ్చుకోవాలన్నా వెళ్ళే పరిస్థితి లేదు. ఒక ఉప్పు తెచ్చుకోవాలన్నా వెళ్ళే పరిస్థితి లేదు. చిన్న చిన్న పిల్లలతో ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ఈ యొక్క గ్రామం సరిదిద్ది ఇక్కడ సదుపాయాలు షెల్టర్ ఇచ్చారు. ఆ షెల్టర్ కాడ పాములు పుట్టుని వస్తున్నాయి. ఈరోజు ఒక లైట్ లేదు. ఒక ఇంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఒక షెల్టర్ ఏర్పాటు చేశామంటే ఆ షెల్టర్ కాడ ఒక లైటు, సోలార్ లైటు, మెడికల్ కిట్టు, పోలీస్ ఆఫీసరు, ఒక ఏఎన్ఎం ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేసి ఒక షెల్టర్ ఉండేది. కానీ ఈరోజు ఆ షెల్టర్ కూడా మేము అడిగి అధికారులని, టీచర్స్ని అడిగి బడి బిల్లుని తీసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో నిర్వాసితులు ఉన్నారు. ఈరోజు గోదావరి చుట్టూ కట్టేసిందండి. మాకు ఎట్టుకోవడానికి దారి లేదు. మరి మాకు తిండి ఎంత ఇబ్బందిగా ఉంది సార్. మరి
మాకు ఎటు పోవాలన్న దారి లేదు, ఏం లేదు సార్. మొత్తం మూసుకుపోయినాయి. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కన్నాయగుట్ట గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. కన్నాయగుట్ట అన్న ఒక హ్యాబిటేషన్కి వెళ్ళాము. ఆ హ్యాబిటేషన్ సరౌండింగ్ మొత్తం వాటర్ ఉంది. ఆ హ్యాబిటేషన్లో అయితే ఇల్లు ఏం మూలగలేదు, బాగానే ఉన్నారు. దాని పక్కన ఉన్న హ్యాబిటేషన్ నర్లవరం తిరుమలపురం హ్యాబిటేషన్ పూర్తిగా నీళ్ళ లోపల వెళ్ళిపోయింది. తిరుమలపురం వాళ్ళు కన్నాయగుట్ట హ్యాబిటేషన్కి వచ్చి అక్కడ క్యాంప్ చేసి ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కమాడిటీస్ ఏది ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. మరియు వెజిటబుల్స్, టొమాటో, ఆనియన్, పొటాటో మరియు మిగతా ఐటమ్స్ కూడా వాళ్ళకి అందజేసాము. వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఎక్కువ కొంచెం కావాలని చెప్పి అడగడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ ఏది ఉన్నాయో అది మరియు ట్యాబ్లెట్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ సేఫ్గా ఉన్నారు, ఏం భయం లేదు. చుట్టుముట్టిన వరదతో తమ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఎర్రబోరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రంకోట మేము గుట్ట మీద ఉన్నామండి. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్యాకెట్లు, పిల్లలకు పాలు లేవు, ఏమీ లేవు. చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. మా దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఎవరు లేవు. పిల్లల పరిస్థితి చాలా దారుణం. వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేవు. గేదెలు పిండుకొని పాలు తాగటాక కూడా గేదెలు ఎటో వెళ్ళిపోయింది, అవి కూడా లేవు. చాలా దారుణమైన పశువులు కూడా ఏమి లేవు. అవటం బెటర్ మాకు, అంతే. బతకూడదు మాకు, మా జీవితాలు మాకు నాశనం. అక్కడంతా మా కుటుంబం నాశనం అయిపోయింది. మేము బతకడం వేస్ట్ ఇక వెళ్ళిపోయింది. ఇక మాకు పోకూడదు. కరివేపిల్లది సంవత్సరం కోల్పోయాం, నాకు ఏమీ లేదు. ఫస్ట్ గోదావరి వచ్చేసి అందరు ఖాళీ చేయండి, మీకేం చూస్తామన్నారు. మరి గోదావరి వచ్చింది, బై ఒడ్డుగా కొట్టుకెళ్ళాం. ఇక మా పరిస్థితి ఘోరం అయిపోయింది. ఇంకా ఎవరు తిరిగి లేరయ్యా. అది మీరు చెప్పండి, మీకు ఎట్లా? మా సాంబాలు మొత్తం కొట్టకపోయినాయండి, ఏమి లేదు. సమస్తం 2-3 గిన్నెలు, ఒక జత బాటలో 2-3 గిన్నెలు తీసుకొచ్చుకొని బరకం ఒకటి ఇచ్చారు. బరకం వేసుకొని మేము ఇక గుడారంలో ఉంటున్నామండి. తాగడానికి వాటర్ కూడా సరిగ్గా లేవు. నిద్ర లేదు, నిప్పిళ్ళు, దానికి తోడు దోమలు, పాములు భయం, అడిగేయటానికి సందు లేదు. అసలు చుట్టూ నీరు ఆవరించి ఉంది, అసలు జలమయం. అసలు పోయారు. డాబాల మీద పెట్టిన సామాన్లు అయితే ఏమీ లేవు, మొత్తం మునిగిపోయి మొత్తం సర్వం కోల్పోయారు. గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలి. గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి ఇంతవరకు చూసింది లేదు. కలెక్టర్ గారు వచ్చి తారు బల్ల పంపించారు. ఈ ఒకటి చేశారు మాకు. వేలేరుపాడు జలదిగ్బంధంలోనే ఉంది, ముంపు వీడలేదు. ఊరు మొత్తం ఖాళీ చేయించారు. ఇంకా ఎవరైనా ఉంటే బయటకు తీసుకొచ్చేందుకు విపత్తు బృందాలు యత్నిస్తున్నాయి. వరద గోదావరి శాంతించిన లంక గ్రామాల ప్రజలు ముంపులో అల్లాడిపోతూనే ఉన్నారు. దాదాపు వారం రోజులుగా వరదలో అష్టకష్టాలు పడుతున్నారు. డాబాలపై తలదాచుకుంటున్న వారిని వరుణుడు మరింత ఇబ్బంది పెడుతున్నాడు. ఆహారం అందక మూగజీవాలకు మేతలేక సతమతమైపోతున్నారు. కష్టపడి పండించిన పంటలన్నీ నీటిలోనే నానుతూ ఉంటే లంక రైతులు కంట నీరు ఆగడం లేదు. సాయం కోసం వరద బాధితులకు ఎదురుచూపులే తప్ప ఫలితం దక్కడం లేదు. గోదావరి వరద ముంపులో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలకరించేవారు కరువై జలదిగ్బంధం నుంచి బయటపడాలన్నా సరిపడా పడవలు లేక ఆందోళన చెందుతున్నారు. తాగునీరు అందక వంటకు జాగా లేక పస్తులు ఉంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 మండలాలకు సంబంధించి 75 లంక గ్రామాలు ఉంటే వాటిలో 36 లంక గ్రామాలపై వరద ఉగ్రరూపం చూపింది. వరదకు వర్షపు చినుకులు తోడైన వేళ తలదాచుకోవడానికి బాధితులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. అయితే నావలేదండి. ఒకసారి 2 సార్లు తిరుగుతుంది. ఏమన్నా తెచ్చుకోవాలంటే ఇబ్బంది. మొత్తం మంచినీళ్ళు ఏమి లేవు. మమ్మల్ని చూస్తాం కానీ చేస్తాం కానీ ఒక్కరు రాలేదండి. పిల్లలతో బిక్కుమంటా ఉన్నామండి. పంచాయతీ వరకు పట్టించుకుని ఒక నావలేదు, ఏమీ లేదండి. మా పరిస్థితి ఏంటండి ఇలాగా కూడా ఎవరు సహాయం బాగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా. నీటిలో నానున్నాం, అందరూ ఉన్నాం. కనీసం ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు మాకు అందలేదు. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని కొద్దిగా పట్టించుకోవాలని చెప్పేసి ఈనాడు ఈటీవీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అసలు వాటర్ ప్యాకెట్లు కూడా ఏమీ పంపించలేదు, అసలు ఏమీ రాలేదు.
కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి, కంద పంటలు 4 రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడుగువాని లంక దాదాపు వరద నీటిలో మునిగిపోగా అక్కడ ప్రజలు పడవల ద్వారా బయటపడ్డారు. బడుగువన్నంకలో శుభ్రంగా ఇల్లు కూడా మునిగిపోయండి. మట్టి గోడలు అయితే శుభ్రంగా కూలిపోయండి. ఇల్లు మట్టి ఇల్లు అయితేనే చాలా విపరీతంగా ఉంది మా పరిస్థితి. ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఏమీ ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు. నిత్యావసర వస్తువులు 10 కేజీలు బియ్యం ఒకటి ఇస్తే మాకు సరిపోద్దండి. బియ్యంతో మేము బ్రతికెత్తాం ఏంటండి? కావాల్సిన వాళ్ళు ఎలా తెచ్చిస్తున్నారండి. ప్రభుత్వం కానీ ఏమాత్రం కొంచెం చెల్లించట్లేదు మా గురించి. ఏముంటలేదండి ఇంట్లో. మా ఇల్లు కూడా తాడాకిల్లండి శుభ్రంగా కూలిపోయిందండి. సాయం చేత బాగుంటుంది. అక్కడన్నీ పోనీయండి, మొత్తం ఏమి లేదండి. కొన్ని ఇల్లు మిగిలినండి. ఆ కొన్ని ఇల్లు కొత్త తేడాగా మనం 2 అడుగులు అడుగున్న తేడాలు ఉన్నాయన్నీ మునిగిపోయాయండి. చాలా లాస్ వచ్చేసిందండి. పట్లండి మిరపకాయలు, అంటి తోటలండి. అంటి తోట అంటే అండి మామూలు లాగేస్తే పని చేస్తానండి. నీరు నిలవటం మీద లక్కాకేసి కుళ్ళిపోద్దండి. పోతాయండి, అయిపోతాయి. మిరప తోట మొత్తం పోనీయండి. మునిగిపోతుంది, మొత్తం అంతా మునిగిపోతుంది. ఇంకేం లేవండి. కాలం దోలకు కూడా మేతలేదండి. అక్కడ దోలక మేత మాకులేదు. ఏమైనా పట్టుకెళ్ళాలన్నా కానీ ఇలా నామలకి ఏం తప్పండి. నామలు నాటడానికి సరిపోం. అధికారులు తప్పు. 5 అడుగుల నీరు వచ్చిందని నా ఇంట్లో. ఇప్పుడు ఎవరో చూడలేదు నన్ను. నా మీద ఈతలు ఆడేసారు నన్ను. ఇప్పుడు ఏమీ లేదు నాకు. ఎక్కడ వర్షం అండి. ఇది డాబాల మీద ఎక్కారు. డాబాల మీద కూడా వర్షం. ఎక్కడ ఉంటాక లేదు ఇది లంకలోని. ఎంత బాధపడుతున్నారో అండి దేవుడికి తెలిసి. అది అయ్యా నరకం, అంత నరకం పడుతున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన, ఐపోలవరం, తాళ్లరేవు మండలాల్లోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంటిలోని వస్తువులను వరద నీటి నుంచి కాపాడుకునేందుకు నానాయాతన పడుతున్నారు. పాడి పశువుల్ని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గూడు చెదిరిన వారంతా గుడారాల్లోనూ, కింది అంతస్తు మునిగిన వారంతా డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్పై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ఉన్న శ్రద్ధ వరద సమయంలో కనబడదా అని నిలదీశారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన లంకల గన్నవరంకు వెళ్లిన మంత్రి బాధితుల నుంచి ఆగ్రహావేశాలు ఎదుర్కొన్నారు. 3 రోజులుగా వరద నీటిలో నానుతున్నామని, కనీసం మంచినీళ్లు అయినా సక్రమంగా పంపిణీ చేయలేదన్నారు. పాలు లేక పిల్లలు అల్లాడిపోతున్నారని ఆవేదన చెందారు. తక్షణమే ఆహార పొట్లాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు 5 జిల్లాల్లోని 42 మండలాలపై వరద ప్రభావం పడిందని హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. 554 గ్రామాలు ముంపుబారిన పడినట్లు తెలిపారు. కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలంలోని ముక్తేశ్వరం, తొగరపాయ కాజ్వే వద్ద వరద పరిస్థితిని ఆమె పరిశీలించారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టామన్నారు. ఈ రోజున మా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ని, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని, చెరో 10 టీమ్స్ ని దించి ఎక్కడ ఎవరు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం, వాళ్ళకి ఇంకేదైనా అవసరం వస్తే వాళ్ళందరినీ కూడా చూడాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి ఒక్క అధికారి కూడా అలర్ట్ గా ఉండడం జరిగిందని. కోనసీమ జిల్లా రాజోలులో ఏటిగట్టుపై నుంచి వరద పొంగి ప్రవహించింది. రాజోలులోని నున్నవారి బాడవ వద్ద గట్టుపై 3 అడుగుల ఎత్తు నీరు ప్రవహిస్తోంది. గట్టు వెంట ఉన్న 200 ఇళ్లు మునిగిపోయాయి. ఆయా నివాసాల ప్రజలు గట్టుపై గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రాజోలు, సోంపల్లి, శివకోటి గ్రామాల ప్రజలతో పాటు అధికారులు ఇసుక బస్తాలతో వరద అడ్డుకట్ట వేశారు. పి గన్నవరం అక్విడెక్టులోకి వరద నీరు పోటెత్తగా గంటి నుంచి చాకలిపాలెం వరకు ప్రధాన రహదారిపై వరద పారుతోంది. వరద ఉధృతికి లంకల గన్నవరం వద్ద
రహదారి కోతకు గురై పక్కనే ఉన్న భారీ వృక్షం అడ్డంగా పడిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోదావరి వరద కేంద్రపాలిత ప్రాంతం యానాం పట్టణాన్ని ముంచెత్తింది. గౌతమి గోదావరి ఉధృతితో మునిపెన్నడూ లేని విధంగా పట్టణం ముప్పుబారిన పడింది. బ్రిటిష్ వారి కాలంలో వరద నీరు రాకుండా గోడను నిర్మించారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన వరద గోడను తాకిందే తప్ప ఊరిలోకి ప్రవేశించలేదు. ఈసారి వరద ఒక్కసారిగా పోటెత్తి గోడలను దాటి పట్టణంలోకి ప్రవేశించింది. వరద ఉధృతి వల్ల యానాం చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. కాలనీల్లో నడుములోతు వరకు వరద ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో ఇంట్లో ఉన్న సామాగ్రిని వదిలేసి కట్టుబట్టలతో జనం డాబాల మీదకు చేరారు. ఇల్లు వదిలి వెళ్తే సామాగ్రి దొంగల పాలవుతుందన్న ఆందోళనతో పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. గోదావరి వరదల సమయంలో చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేవారని, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పరిస్థితిని అదుపు చేసేవారని తెదేపా నేత దేవినేని ఉమా అన్నారు. సీఎం జగన్ అసమర్థ పాలన కారణంగానే నేడు ఈ స్థాయిలో వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గోదావరి వరద అంచనాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం గాలికొదిలేసిందని దేవినేని ఉమా ఆరోపించారు. ధవళేశ్వరం బ్యారేజీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను కట్టింది కాదు. సరార్దర్ కాటన్ మహానుభావుడు ఎప్పటి నుంచో లెక్కలున్నాయి. ఏం చేస్తా ఉంది ప్రభుత్వ యంత్రాంగం, ఏం చేస్తా ఉంది యంత్రాంగం చూడండి. ఇదే యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేశారు. కొత్త జిల్లాల ఏర్పాటని సీనియర్ అధికారులు ఎవరో కూడా జిల్లాల్లో లేరు. వచ్చిన కలెక్టర్ కి అక్కడ ఏ వరద ఎటు వస్తుందో ఎటు పోదో కూడా తెలీదు. ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలవరం నిర్వాసితులకి 350 కిలోమీటర్ల దూరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఎక్కడ పాడేరు, ఎక్కడ కోనవరం, ఏం జరుగుతా ఉంది? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అసలు రాష్ట్రంలో యంత్రాంగం పనిచేస్తుందా? చీఫ్ సెక్రటరీ విజయవాడలో కూర్చుంటాడా? సీనియర్ అధికారులు నిన్న పంపిస్తావా? బుద్ధి జ్ఞానం ఉందండి ఈ ప్రభుత్వానికి? క్లౌడ్ బర్స్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీయులు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తున్నట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో జమ్మూ కాశ్మీర్లోని లేహ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్లో ఇలా చేశారన్నారు. ఇటీవల గోదావరి పరివాహక ప్రాంతాలపై క్లౌడ్ బర్స్ట్ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందన్న కేసీఆర్, ఏదేమైనా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భద్రాచలంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం తొలుత గోదావరి శాంతించాలని పూజలు చేశారు. గోదావరి పరిసరాలను పరిశీలించారు. అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో, లేహ్లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి. కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని వైకాపా సర్కారుపై తిరగబడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కులాల పరంగా, ప్రాంతాల పరంగా విభేదాలు ఉన్నా రాష్ట్రం కోసం అందరూ సంఘటితం కావాలన్న పవన్ అప్పుడే వైకాపాను అంతం చేయగలమన్నారు. అలా కాకుండా ప్రజలు మరోలా ఆలోచిస్తూ ఉంటే మాత్రం రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని కుండబద్దలు కొట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 151 సభ్యులుండి మెజారిటీ పార్లమెంట్లు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచి అందరూ ఈ రాష్ట్రం చాలా అద్భుతం, కొన్ని సంవత్సరాలు రోడ్ల మీద తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాడు అని అందరూ భ్రమపడ్డారు, చాలా నమ్మారు. కానీ భ్రమం తేలిపోయింది. కొత్త మద్యం పాలసీతో 30,000 కోట్ల రూపాయలు సంపాదించాలన్నది వాళ్ళ లక్ష్యం. వీళ్ళు సరఫరా చేసిన మద్యం వల్ల అనధికార గణాంకాల ద్వారా 5,000 మంది చచ్చిపోయారు. నిన్నటికి నిన్న రేపల్లిలో కూడా చనిపోయారు. ముఖ్యంగా ఆడపడుచులకి మీరు ఎలా నమ్మారు ఈ వ్యక్తిని? సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామంటే ఎలా నమ్మారు? నమ్మి మీరు ఎలా ఓటేశారు? మీ నుదుటిన పసుపు కుంకాలు చెడిపేస్తున్నాడు ఈ వ్యక్తి. ఒక హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే కనీసం మనం అడగడం కూడా మర్చిపోయారు. రేషనల్ గా మీరు కూర్చొని ఆలోచించి మీరు నడుం బిగించకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతమంది ఆడపడుచుల్ని నుదుటిన కుంకుమ తెరిపేస్తో మనకు తెలియదు. ఇలాంటి ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఒకసారి నిర్ణయించుకొని గొడవలు పడండి రాజకీయ పరంగా, కానీ ప్రజా సమస్యల పరంగా మీరు అందరూ ఏకం అవ్వకపోతే వైసీపీ లాంటి అరాచకవాదులు రాజ్యాలు వెళ్తారు.
నీ ప్రత్యర్థుల్ని దాడి చేయడం అంటే మొత్తం కలెక్టర్, చీఫ్ సెక్రటరీతో సహా ముందుకు వచ్చేస్తారు. 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు సినిమాల కోసం మీరు వ్యవస్థని మొత్తం నడపగలరు, కానీ ఒక సగటు మనిషి కష్టం కోసం మీరు ఎందుకు బయటికి రారు? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించిన విపక్షాలు మార్గరెట్ అల్వా పేరు ఖరారు చేశాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశమైన దాదాపు 17 పార్టీల నేతలు ఏకాభిప్రాయంతో మార్గరెట్ను బరిలోకి నిలపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, ఆర్జేడీ, ఎస్పీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత 80 ఏళ్ల మార్గరెట్ అల్వాను బరిలోకి దించనున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. రాష్ట్ర విభజన సమస్యలపై అఖిలపక్ష సమావేశంలో ప్రశ్నించామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న విజయసాయి, మిథున్ రెడ్డి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించినట్లు చెప్పారు. జీఎస్టీ పరిహారం పెంచాలని కోరామన్నారు. గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా ఈ జిల్లాలన్నీ కూడా వరద ముంపులకు గురయ్యాయి కాబట్టి అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. విపరీతమైనటువంటి ఆస్తి నష్టం కలిగింది. కాబట్టి దానికి పార్లమెంట్లో చర్చించాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఇక ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, దీన్ని చాలా సీరియస్గా అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. అటు ఇప్పుడు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల సవతి ప్రేమ ఈ విషయంలో చూపిస్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైల్వే జోన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. పోలవరం సహా విభజన సమస్యలపై పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెదేపా ఎంపీలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అభ్యర్థించారు. ధరల స్థిరీకరణకు చర్యలు, దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని కోరినట్లు తెదేపా ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ వెల్లడించారు.